కదా, ఇంకా పెద్దగా చూపించడానికి ప్రజల దృష్టిలో దీన్ని ఇంకా బలంగా తీసుకెళ్లి తర్వాత జగన్ ఇంకా బయటికి రాకుండా అరెస్ట్ చేయడానికి ఏమన్నా ఉపయోగపడుతుంది? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ విచారణ చేసిందండి. చంద్రబాబు గారి దగ్గరికి వచ్చిందా? మిగతా వాళ్ళని చేసింది కదా, ఇందులో కూడా అంతే. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే మిగతా వాళ్ళ వ్యాపారాలు వాటికి దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలను స్తంభింప చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అప్పుడు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ సదర్ సంస్థ ముంబైకి సంబంధించిన కంపెనీ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేశారు. అట్లాగే ఇంకా వివిధ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఇక్కడ కూడా అట్లా జరగచ్చు. ఇప్పుడు అదే వీళ్ళ లక్ష్యం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు చెవిరెడ్డోళ్ళ వ్యాపారాలు, పెద్దిరెడ్డోళ్ళ వ్యాపారాలు, లేకపోతే అతని పేరేంటి కేసిరెడ్డోళ్ళ వ్యాపారాలు, బాలాజీ గోవిందప్ప వ్యాపారాలు ఈ స్తంభింపజేస్తే జగన్కి ఒకప్పుడు ఫేస్ చేశారు చూడండి ఆర్థిక అస్తవ్యస్త స్థితి, అలాంటిది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే తెలుగుదేశం పార్టీగా ఉండేటటువంటి ఫీడ్బ్యాక్, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయినా డబ్బులు పట్టుకొచ్చిస్తారు జగన్ కావాలనగానే. సో వాళ్ళకు ఒక 10 కోట్లు ఇవ్వాలి, వాళ్ళకు 50 కోట్లు ఇవ్వాలి అంటే ఈ వెనక వ్యవహారం అంతా వీళ్ళు సెట్ చేసి ఫైనల్గా క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చెవిరెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి అనేటటువంటి ఫీలింగ్ ఉంది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు అయ్యి ఉండొచ్చునేమో. ఏది కసిరెడ్డు లేకపోతే అతని పేరు గోవిందప్పు, ఇట్లాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అంటే జగన్ నువ్వు ఈ కుంభకోణం ఇట్లా చేసి ఇట్లా సంపాదించి ఇట్లా పట్టురా అని చెప్పడం కాకుండా మనం వాళ్ళకు 100 కోట్లు ఇవ్వాలా లేకపోతే వాళ్ళకు ఒక 300 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే ఈ స్కెచ్ అంతా వీళ్ళేస్తారు అన్నటువంటిది వాళ్ళకున్న ఫీడ్బ్యాక్. అందుకని వాళ్ళని ఇప్పుడు అదంతా అడిగితే చెప్పరు కాబట్టి ఇట్లా ఫ్రేమ్ చేస్తున్నారు అన్నది నాకు అనిపిస్తున్న పాయింట్ ఇక్కడ. సార్, ఒకటి రాజకీయంగా మాట్లాడుకుంటే దాదాపు ఒక 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక 39-40 మంది వరకు నిందితులుగా చేర్చారు. సొంత పార్టీకి